ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది అందరు ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. ఫోటో తీసి
Campfest 2023. The woman who follows the crowd will usually go. Very good evening everyone. This is C. Bhavna, the winner of Miss India Iconic Diva 2023. సో ఈ వచ్చినటువంటి ఈ క్రౌన్తో ఓన్లీ నా కోసమే కాకుండా సొసైటీకి యూజ్ చేయాలనేది నా ఎయిమ్. కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఎలాంటి సర్వీస్ అయినా చేయడానికి యూజ్ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అట్లీస్ట్ కొంతమందినైనా కూడాను అవేర్నెస్, గ్లోబల్ వార్మింగ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా మొక్కల వల్ల యూజెస్ గురించి వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇంకొంతమందిని నాటేలాగా చేసి ప్రతి ఒక్కరు కూడాను గ్లోబల్ వార్మింగ్ని మొత్తాన్ని అయితే తగ్గించలేము, కానీ మన వంతు ప్రయత్నం చేయొచ్చు తగ్గించడానికి. సో లెట్స్ డూ దట్. I was born in a small village, Patagunta, Vedrakuppam Mandalam. Further for my higher studies, Chandragiri Kochamu. After my 10th and intermediate, I elected my stream as Science and Technology. Currently pursuing my second year of Integrated Biotechnology from Sri Padmavati Mahila University. Simultaneously, I have been following my passion, working as a model. చిన్నప్పటి నుంచి కూడాను నాకు మోడలింగ్ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ప్యాషన్ తోటి నాకు మోడలింగ్ కావాల్సిన అవసరాలన్నింటినీ కూడాను బయటకు వెళ్ళి తీసుకురావటం, అవన్నీ కలెక్ట్ చేసుకొని రన్వే షోస్లో, ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో అవకాశాన్ని దక్కించుకోగలిగాను. అండ్ ముంబైలో KJM Dreams Entertainment present Miss India Iconic Diva, one of the biggest pageantలో టోటల్ 1000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1000 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 20 మెంబర్స్ని టాప్ 20గా తీసుకొని వాళ్ళకి గ్రూమింగ్ చేసి ఇంకా ఈ టాప్ 20 మెంబర్స్కి 25th March ఫినాలే జరిగింది. 25th టోటల్ 5 రౌండ్స్ జరిగాయి. ఇంట్రొడక్షన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ అండ్ 3 వాక్స్. అన్నిట్లో కూడాను బెస్ట్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్లో మంచిగా స్కోర్ చేసి విన్ అయ్యాను. రియల్లీ హ్యాపీ, రియల్లీ ప్రౌడ్. అండ్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి కూడా చాలా థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇంకా ఈ ఆపర్చునిటీని నా ఎయిమ్ అయినటువంటి 1,00,00,000 మొక్కలు ఛాలెంజ్ ఈరోజు స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు డన్ మై గ్రాడ్యుయేషన్, ఎడ్యుకేషన్ ఫస్ట్. ఈ 5 years నాది ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ 5 years కోర్స్. ఈ 5 years తర్వాత ఐ విల్ డెఫినెట్లీ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ. ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మా పేరెంట్స్, నేను ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. నార్మల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు మాత్రమే పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. వాళ్ళు నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు అండ్ ఎప్పుడూ నా కోసం స్టాండ్ అయ్యారు. రియల్లీ లక్కీ అండ్ రియల్లీ ఫార్చునేట్. మా ఫాదర్ నేమ్ గోపి కృష్ణ, ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ మదర్ లక్ష్మి, షీ ఈజ్ అ హౌస్ వైఫ్. సుప్రజ చౌదరి గారు అనేసి, షీ ఈజ్ అ డాక్టర్ అండ్ ఆల్సో మిస్సెస్ ఇండియా రైజింగ్ స్టార్. మోడలింగ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఎలా నడిచాలి అన్నీ కూడా వారే నాకు నేర్పించారు, ట్రైన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ యొక్క వాల్యూస్, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, రెండు ఇంపార్టెంట్ అనేది కూడా వారే నేర్పించారు. షీ ఈజ్ మై రోల్ మోడల్. నా అంబిషన్ ఏంటంటే నా యాజ్ పర్ స్టడీస్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా ఈ వచ్చినటువంటి క్రౌన్తో ఎలాంటి సర్వీస్, సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి ఐఎమ్ రెడీ.
కోటి మొక్కలు నాటటమైన ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఇంకా స్టాప్ డొమెస్టిక్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, ఇలాగా ఏ ఒక్క సోషల్ సర్వీస్ సంబంధించిన ప్రోగ్రామ్కి కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఈ 1 ఇయర్లో ఈ క్రౌన్తో సర్వీసులు అందించి మిస్ యూనివర్స్కి కూడా రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకొని అక్కడ కూడా బెస్ట్ ఇచ్చి క్రౌన్ తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ దానికోసం 100% హార్డ్ వర్క్ చేస్తాను. నారాయణ గూడూరు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రిన్సిపల్ రవి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద ఉమెన్ ఫెస్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు గోపికృష్ణ, పవన్ వాళ్ళ ఫాదర్ని. మా ఫాదర్ యాక్చువల్గా స్కూల్ హెడ్ మాస్టరు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళంతా కూడా, టీచర్స్ అంటే. సో అలాగా మేము ఒక చిన్న విలేజ్ నుంచి తన హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం చంద్రగిరి వచ్చి సెటిల్ అయినాము. తను చిన్నప్పటి నుంచి ఒక 3rd క్లాస్లో క్రౌన్ అడిగింది. క్రౌన్ అంటే అది ఆర్నమెంట్ కాదమ్మా, అది సాధించాల్సినటువంటి విషయం అని చెప్పాము. తను దానికోసం ఇంటర్ నుంచి కూడా తను ఇంట్రెస్ట్గా ఉండింది. సో మేము కూడా అన్ని విషయాలు ప్రోత్సహిస్తూ వచ్చాము. తర్వాత ఫ్యాషన్ షోస్లో ఎక్కడ అవకాశం ఉన్నా కూడా తను పార్టిసిపేట్ చేసింది, ది బెస్ట్ ఇచ్చింది. ఫస్ట్ మిస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ రన్వే షో అనంతపూర్లో జరిగింది. దాంట్లో మిస్ ఫ్యాషన్ ఐకాన్గా విన్ అయింది. ఆ తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి పోటీలలో ఫస్ట్ కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ విషయం తెలుసుకొని మనం అప్లై చేసాము. 1000 పీపుల్ మొత్తం ఆ ఇండియా మొత్తం అప్లై చేశారు. దాంట్లో టాప్ 20 తర్వాత ముంబైలో ఫైనల్స్ జరిగాయి. ఫైనల్స్లో మిస్ ఇండియాగా తను విన్ అయింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. ఇప్పుడు దీని ద్వారా మీరు అన్నట్టు సినిమాలో యాడ్ షోస్ ఇలాంటివి చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి. అది కాకుండా సొసైటీకి తిరిగి ఎంతో కొంత మనం కూడా ఇవ్వాలి, అది బాధ్యత. కాబట్టి ఆ వంతుగా తను కృషి చేస్తే మేము కూడా పేరెంట్స్గా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మిస్సెస్ వచ్చి హౌస్ వైఫ్ సార్. నమస్కారం అందరికీ. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో నేషనల్ లెవెల్ ఫిమేల్ ఫెస్టివల్ జరుగుతుంది. దీన్ని ముద్దుగా ఫెమ్ఫెస్ట్ అంటారు. ఇవి చాలా తక్కువ కాలేజీల్లో నిర్వహిస్తారు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో గత 6 సంవత్సరాల నుంచి ఫెమ్ఫెస్ట్ నిర్వహిస్తున్నాము. దీనికి పిల్లలు వాళ్ళ తనదైన శైలిలో వాళ్ళు పెట్టుకున్న పేరు ఫెమ్ స్ప్లాష్, ఫెమినా స్లాష్ అని పెట్టుకున్నారు. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీంట్లో 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులు విడిగా పాల్గొంటారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మళ్ళీ విడిగా పెడతాము. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే మా కాలేజీలో ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ IEEE చాప్టర్ ఉంది. తర్వాత ఉమెన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ స్టూడెంట్ చాప్టర్ ఉంది. అలాగనే ఉమెన్స్ ఫోరం అని ఆడవాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విషయాల్ని చర్చించుకునేందుకు ఒక సెల్ కూడా ఒకటి ఉంది. వీటి కింద ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. ఈ ప్రోగ్రాంలో ఆడవాళ్ళకి వృత్తిపరమైనటువంటి అవగాహన కోసం కావాల్సినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్ ప్రజెంటేషన్ అన్నీ పెడతారు. అలాగనే సృజనాత్మకత కోసము, అలాగనే క్రియేటివిటీ, ఇమాజినేషన్ కోసం డ్రాయింగ్ కాంపిటీషన్స్, అలాగనే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడతారు. తర్వాత వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి, స్ట్రెస్ రిలీఫ్ కోసం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారు, నిర్వహిస్తారు దీంట్లో. అలాగనే వాళ్ళల్లో ఉండే తెలియనటువంటి, వాళ్ళకు కూడా తెలియనటువంటి కొన్ని విషయాల్ని వెలికి తీసేందుకు ఫ్యాషన్ షో, తర్వాత స్కిట్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు దీంట్లో. ఈ ప్రోగ్రాంలో నేషనల్ లెవెల్ కాబట్టి సుమారుగా 660 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో ఈరోజు. వీళ్ళల్లో 70 మంది మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, 220 మంది నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ తిరుపతి జిల్లా నుంచి ఈ ప్రోగ్రాంకి విచ్చేశారు. వాళ్ళందరూ కూడా చురుగ్గా పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా భావన గారు విచ్చేశారు. భావన గారి ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం, ఆమె మిస్ ఇండియా అయిన తర్వాత ఆమె ఎంచుకున్నటువంటి ముఖ్యమైన ప్రోగ్రాం కోటి మొక్కలు నాటే ప్రోగ్రామ్ని మా కాలేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకు, సోదరులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.